హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలాగ మార్నింగ్ అయితే మేము దీపం పెట్టేసుకున్నాను మంచిగా. నిన్న సండే అండి. మాకు దేవర జరుగుతుంది. మాది చెన్నూరు నేటివ్ ప్లేసు. అక్కడ గంగమ్మ జాతర అయితే చేసుకుంటాము. మేము కూడా ఇంట్లో ఇలాగ దేవరైతే గంగమ్మకు ముద్ద పెట్టుకున్నాము. ఇది జొన్నలండి. ముందు రోజే నానబెట్టేసి ఇలా ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. ఇవి రాగి పిండితో చేసిన ప్రమిదలు, వాటి కింద ప్లేట్లు, 5 కుడుములు, జొన్న ముద్దలు అని చెప్పాను కదా! దాని కింద కూడా 2 పెద్ద ప్లేట్లు అనేవి రెడీ చేసుకొని ఇడ్లీ కుక్కర్‌లో అయితే ఆవిరి మీద ఉడకబెట్టేసుకోవాలి. ఇది అన్నం ముద్ద కోసం రెడీ చేసుకున్నాను. తర్వాత గొబ్బెమ్మ కోసం కొంచెం అయితే పేడ తీసుకోవాలి. ఆవు పేడ అండి. కొంచెం జిల్లేడు కొమ్మ, కొంచెము తెల్ల జిల్లేడు కొమ్మ, కొంచెము వేపాకు, ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇలాగ నట్టింట్లో ఎర్రమన్నుతోటి ఇలాగ అలికేసుకొని బియ్యపు పిండితో ముగ్గు పెట్టేసుకోవాలి. పసుపు, కుంకుమ నీట్‌గా చల్లుకొని రెడీ చేసుకోవాలి. ఇలాగ రాగి ప్రమిదలని చెప్పాను కదా! అలాగా 5 దీపాలండి 4 చోట్ల మధ్యలో 2 జొన్న ముద్దలు, ఒక అన్నం ముద్ద ఇలాగ రెడీ చేసుకోవాలి. 5 దీపాలలో ఆవు నెయ్యి వేసి, ఒత్తులు వేసి దీపం పెట్టేసుకోవాలి. గొబ్బెమ్మ కూడా ఇలా మధ్యలోకి పెట్టేసి ఆ తెల్ల జిల్లేడు కొమ్మ దాని మీద పెట్టాలి. ఒక్కొక్క ఊర్లో ఒక రకంగా ఉంటుంది. ఈ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఎక్కడ చూసినా గంగమ్మ జాతరలు, దేవరులు జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు చెన్నూరులో అత్తమ్మతో కలిసి అందరం అక్కడే జరుపుకునేవాళ్ళము. ఆమె కాలం చేసిన తర్వాత మేము ఎక్కడ ఉంటే అక్కడ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం అంతా ఇంటి యజమాని దగ్గరుండి చేసుకుంటారు. ఇలాగ టెంకాయ కొట్టేశాడు మా వారైతే. అలాగా పిల్లలము మేము ఇంటిలో పాతి సాంబ్రాణేసి అమ్మవారికి దండం పెట్టుకుంటాము. అంతా అయిపోయాక ఈ రాగి ముద్దలు, జొన్న ముద్దలు అన్నీ తీసుకొని పోయి గోమాతకైతే పెట్టాలండి. చాలా మంచిది. మనం కూడా ఆహారంలాగా స్వీకరించాలి. ఆ జొన్న ముద్దలు కూడా ఇల్లు నలుమూలలా మూల మూలకు ప్రతి రూమ్‌లో ఉండే మూల మూలకైతే కూడా చల్లాలి. అలా చేస్తారు. పర్టిక్యులర్‌గా నాకు కూడా తెలీదు. కానీ నేను కోడలుగా పోయినప్పటి నుంచి నేను కూడా చేసుకుంటున్నాను ఇలాగా. చాలా మంచిది అమ్మవారికి. ఇంటి దేవత కాబట్టి తప్పకుండా చేసుకోవాలి. పిల్లలకి మంచిది. బాయ్ అండి. మంచి మంచి వీడియోస్‌తో కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.